इन्वेस्टिगेशन चल रहा, अब कोई फिक्र करने की जरूरत है, हम जरूर करेंगे। सर मैन हैंडलिंग केस सर। తీసుకెళ్ళండి अनिल ये केस छोड़ो। हाँ क्या डॉक्यूमेंट दिया? अरे जल्दी ढूंढना। अरे राधे श्याम कितने देर लगाते रहे फाइल ढूंढने के लिए, जल्दी निकालना। సార్ ఇతని అమ్మాయిని మ్యాన్ హ్యాండ్లింగ్ చేసాడు సార్. కంప్యూటర్ సార్ కూడా డ్యామేజ్ చేసాడు. ఏం పేరు? కిరణ్. ఏ ఊరు? సారీ సార్, ఏదో కోపంలో అలా చేశాను సార్, ఇంకా అవదు సార్. ఏ ఊరు పేరే సారియా? కాదు సార్, హైదరాబాద్. హైదరాబాద్ ఏమే సారీలకే మనుషులు వదిలేస్తావా? అప్పుడు ఈ ఫైల్స్ ఎందుకు, కేసులు ఎందుకు, పోలీస్ స్టేషన్ ఎందుకే? సారీ సార్, ఏదో కోపంలో జరిగిపోయింది సార్. ఏమై కంప్లైంట్ రాసి. సారీ సార్. రాసి. సారీ. ఉమెన్ హ్యాండిలింగ్ కిరణ్ హైదరాబాద్. రాయ్ రాయ్ రాయ్. సార్ ఏదో కోపంలో చేశాను, ఇంకెప్పుడు అలా జరగదు. కంప్లైంట్లన్నీ ఎందుకులేండి ప్లీజ్. కొడతారా? మరి రౌండ్ ద క్లాక్ 2 రౌండ్లు పీకితే అయ్యగారికి మొత్తం దిగిపోద్ది, తర్వాత జైల్లో పెట్టచ్చు. నువ్వు రాయమ్మా. ఎన్ని రోజులు జైల్లో ఉంచుతారు? నీకెన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు పెట్టచ్చమ్మా. ఫుడ్ బెడ్ ఫ్రీ. రాయమ్మా, రాయ్ రాయ్ రాయ్. కంప్లైంట్ వదిలేండి. సారీ చెప్పాడు కదా. ఈ మాత్రానికి పోలీస్ స్టేషన్ కిందకమ్మా రావడం? నువ్వు ఆయనకి సారి చెప్పు, ఆయన నీకు సారి చెప్తాడు. మీ సంగతి బానే ఉంది, మరి నా సంగతి ఏంటి? సార్ నేను చూసుకుంటాను సార్. నువ్వు చాలా ఓపెన్ మైండ్ అయ్యా. ఆఫీసర్ ఎవరు రావట్లేదు కదా. ఇదిగో పెట్రోల్కు 5,000, స్టేషనరీకి 5,000 ఇచ్చాడు. స్టేషనరీయా? పేపర్ ఇచ్చాం కదా, వైట్ పేపర్ కంప్లైంట్ రాయడానికి. ఇవ్వు. నా దగ్గర 3,000 ఉన్నాయి సార్, మిగతా రేపు పొద్దున్న తీసుకొచ్చేస్తాను. రేపు పొద్దు 3,000. అది నేను నమ్మాలి. అలా నమ్మబట్టే ఇలా హెడ్ కానిస్టేబుల్ గా మిగిలిపోయా. ఇచ్చే ఓ పని చేయమ్మా, నువ్వు వెళ్ళిపో. ఇటు సంగతి మేము చూసుకుంటాం. కానిస్టేబుల్ ఇన్ని బొక్కలో పెట్టండి. ఒక్క నిమిషం ఆగండి, ఈ వాచ్ ఉంచండి, డబ్బులు ఇచ్చి తర్వాత తీసుకెళ్తాను నేను. 3,000 రూపాయల వాచ్ ఇచ్చి రేపు పొద్దునొచ్చి 7,000 బ్యాలెన్స్ కట్టి తీసుకెళ్తావా? దాని ఖరీదు 7.5 లక్షలు. వాచి ఖరీదు 7.5 లక్షలా? ముంబై పోలీసులు మాదిరిగా కూడా కనిపించట్లేదే నీకు? కావాలంటే షోరూమ్ ఫోన్ చేసి కనుక్కోండి సార్. షోరూమ్ ఫోన్ అదో బొక్క మాకు. 7,000. నీ టైం బాగుందా? ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ అండి, మీ ఇంట్లో నేను అలా బిహేవ్ చేసి ఉండకూడదు. నాకే సిగ్గా ఉంది. అలా ఎలా బిహేవ్ చేసానో అర్థం కావటం లేదు. లైఫ్లో ఎంజాయ్ చేయటం తప్ప కోపం అంటే ఏంటో తెలీదు. చూడలేదు కూడా, అందులోని అమ్మాయిలతోనా? అమ్మాయిలతో ఫ్లడ్ చేయటం తప్ప ఇలా కోపంగా మాట్లాడటం మీతోనే ఫస్ట్ టైం. ఐఎమ్ రియలీ సారీ ఫర్ దట్. ఈ వాచ్ నిజంగా 7.5 lakhs? అవునండి, నాన్న కొనిచ్చాడు. ఇలాంటివి ఎన్నో, అన్నీ అమ్మేశాను. ఇదొకటే మిగిలింది, ఒకటైనా ఉంచుకోవాలనిపిస్తుంది. ఇఫ్ యూ డోంట్ మైండ్ వోడ్కా కొనిస్తారా? కంప్యూటర్, పోలీస్ స్టేషన్ ఇదన్నీ కలిపి డబ్బులు రాగానే ఇచ్చేస్తాను.